హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రావణ చెరలో సీత' పార్ట్ 58. నిద్రలో ఉన్నవాళ్ళు కూడా తూలుతూ లేచి బస్ దిగి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్‌లోకి వెళ్లి పడుకున్నారు. లాస్ట్‌లో ఉన్న రామ్ అండ్ సీత. రామ్‌కి మెలుకువ వచ్చి సీతని లేపాలి అనిపించగా అందరూ వెళ్ళే వరకు ఎదురుచూసి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయాక మెల్లిగా సీతని ఎత్తుకుని తన చేతుల్లోకి తీసుకొని బస్ దిగి ఇంట్లోకి వెళ్తాడు. డైరెక్ట్‌గా రూమ్‌లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి తను ఫ్రెష్ అయ్యాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఎంగేజ్‌మెంట్‌కి ఇక ఒక్కరోజే ఉండడంతో పనులన్నీ కూడా వేగవంతం చేశారు. పిలవాల్సిన బంధువులను పిలుస్తూ ఇంట్లో పనులతో అందరూ ఒక్కరికి కూడా తీరికనేది లేకుండా బిజీగా అయిపోయారు అందరూ. ఇంకా ఎంగేజ్‌మెంట్ రోజు కూడా రానే వచ్చింది. తెల్లవారుజామున అమ్మాయికి, అబ్బాయికి నలుగు పెట్టి స్నానం కూడా చేపించారు పెద్దలు. ఇంకా సత్యాని రూమ్‌లో కూర్చోబెట్టి తన జుట్టుకి సాంబ్రాణి వేస్తూ ఉన్నారు సావిత్రమ్మ. అప్పుడే ఇంత పెద్దదానివైపోయావు సత్యమ్మ. నిన్ను చిన్నపిల్లగా చూసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి సత్య అని మురిపంగా సత్యాన్ని చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టి, సరేరా తొందరగా రెడీ అవ్వు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. సరేరా అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు బయట పనులు చూడటానికి. ఇంకా సత్యతో పాటు సీత, రాధి, శృతి ఉన్నారు. సత్యాన్ని రెడీ చేస్తూ తనని ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ చాలా సందడిగా ఉండిపోయారు. అలా ముహూర్తానికి టైం అవడంతో పంతులు గారు కూడా పిలవటంతో సత్యాన్ని తీసుకుని బయటికి వచ్చారు వాళ్ళు. హాల్లోనే అందరి బంధువుల మధ్య చాలా సింపుల్‌గా బాగా చేశారు. ఆరెంజ్ కలర్ శారీ, బ్లూ కలర్ బ్లౌజ్‌లో పూల జడ, ఒంటి నిండా తన అమ్మ నగలు చూడగానే ముద్దుగా ఉన్న సత్యని అక్కడ వారికంతా కూడా మురిపెంగా చూస్తూ ఉన్నారు. సత్య కోసమే వెయిట్ చేస్తూ ఉన్న సూర్య మాత్రం సత్యాన్ని చూడగానే ఫ్రీజ్ అయిపోయాడు. ఎంత బాగుందేంటిది? నిజంగా నేనే పెళ్లి చేసుకుంటున్నానా దీన్ని? అని మనసులో తెగ మురిసిపోతున్నాడు గురుడు. సూర్య బ్లూ కలర్ రాయల్ సూట్‌లో బిందాస్‌గా చాలా అందంగా ఉన్నాడు. ఇంకా సత్య పక్కనే ఉన్న సీత వైలెట్ కలర్ శారీకి సింపుల్ జ్యువెలరీతో హెయిర్ అంతా కూడా లీవ్ చేసి, చిన్న క్లిప్‌తో సెట్ చేసి, నిండుగా మల్లెపూలు తురుముకొని ఎంతో ముద్దుగా ఉన్న తన భార్య మణిని చూడగానే రామ్ అలా చూస్తూ ఉండిపోయాడు సీతని. తననే చూస్తున్నాడు అని తెలుస్తున్నా సరే సీత కళ్ళు కూడా ఎత్తకుండా తల దించేసి ఉంది సీత సిగ్గుతో. సత్యాని సూర్య దగ్గర వదిలి పక్కకి వెళ్ళి నిలబడింది. చిన్నగా తలెత్తి రామ్ కోసం చూసింది సీత. బట్ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా రామ్ కనిపించలేదు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని మనసులో అనుకుంటూ తన మెడ వంపుల్లో వెచ్చగా తగులుతున్న గాలికి పక్కకు తల తిప్పి చూసింది సీత. తనకి వెనకాలే ఉన్నాడు రామ్. సీత తనని చూడగానే కన్ను కొడతాడు రామ్. అంతే వెంటనే చూపు దించేసింది సీత. తనకి కొంచెం దగ్గరగా జరిగి, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అని చిన్నగా అంటాడు రామ్. సీత అయోమయంగా ఏం బాగోలేదండి అని కంగారుగా తనని తను చూసుకుంటూ అంటుంది సీత. బాగోకపోవటం ఏంటి? దేవకన్యలా ఉన్నావు. అర్జెంటుగా నీకు దిష్టి తీయాలి అని కొంటెగా అంటాడు రామ్. మీకెప్పుడు చూడు అదే. మీరు సైలెంట్‌గా ఉండండి. అయినా ఈ టైంలో ఏంటి మీరు? అని చిన్నగా కసిరి వెనక్కి తిరిగేలోపే తన కళ్ళను ఎవరో మూసేశారు. ఆ చేతి స్పర్శ తనకి ఎంత ఈజీగా తెలియటంతో మీనా అని ఎంతో సంతోషంతో అంది. సీతక్క అని సంతోషంతో అరుస్తూ సీతని గట్టిగా చుట్టేసింది మీనా. ఎలా ఉన్నావే? ఎప్పుడొచ్చారు? నాన్నొచ్చాడా? అని చుట్టూ చూస్తూ అడుగుతుంది సీత. నాన్న రాలేదక్కా. పొలంలో పనుంది. తీరికే లేదు అని చెప్పాడు. అందుకే నేనొక్కదాన్నే వచ్చాను అని మీనా చెప్పగానే, అయినా అంత దూరం నుండి ఒక్కదానివే అని చిన్నగా కసురుతుంది సీత మీనాని. అక్క టెన్షన్ పడకు. బావగారు నా కోసం కారు పంపించారు. అందులోనే వచ్చాను అని నవ్వుతూ చెప్పగానే రామ్ వైపు కోపంగా చూసి, మా చెల్లొస్తున్నట్టు నాకు చెప్పనే లేదు కదా మీరు? ఉండండి. తర్వాత చెప్తా మీ పని అని రామ్‌ని చిన్నగా కసురుతుంది సీత. సీత చిన్న స్మైల్‌తో చూస్తూ ఉన్నాడు రామ్. బావగారు ఎలా ఉన్నారు? అని రామ్‌ని అడుగుతుంది మీనా.
ఫైన్ రా అని చెప్పి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళిపోయాడు రామ్. ఎన్ని రోజులవుతుందక్కా నిన్ను చూసి, అయినా బాగా బుగ్గలు పెంచావుగా అని అల్లరిగా అంటుంది మీనా సీత బుగ్గలు లాగుతూ. అయినా నీకు బాగా అల్లరి ఎక్కువయిందే అని చిన్నగా మీనా మీద కసిరి. ఇంకా శృతి రాధిక కూడా రావటంతో వాళ్ళతో కలిసి ఇంకా అల్లరి చేస్తూ ఆ ఫంక్షన్ కాస్త ఇంకా ఎంజాయ్గా మారిపోయింది. అలా చూస్తూ ఉండగానే సూర్య సత్య ఒకరికొకరు రింగ్స్ మార్చుకుని పూలమాలలు కూడా మార్చుకుని పంతులు చెప్పిన పూజలు చేయిస్తూ ఉన్నారు ఇద్దరు. అమ్మ శృతి, బయట కారులో నా బ్యాగ్ ఉంది తీసుకురా తల్లి అని సుప్రజ గారు చెప్పగానే అలాగే మామ్ అని బయటికి పరుగులు తీసింది శృతి. అలా బయటికి వెళ్ళిన శృతి పరుగున వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక భారీ మనిషికి డాష్ ఇచ్చి కింద పడిపోబోయింది. ఆ వ్యక్తి వెంటనే శృతిని కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుని హోల్డ్ చేసి తన మీదకి లాక్కున్నాడు ఆ మనిషి. పడిపోతుందేమో అనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న శృతి ఎంతకీ కింద పడకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. తనకి ఇంచి గ్యాప్లో ఒక హ్యాండ్సమ్ కుర్రాడు పిల్లి కళ్ళతో చూడటానికి మన్మధుల్లా ఉన్నాడు. హలో మిస్, ఏం కాలేదుగా మీకు అని చాలా స్మూత్గా అడుగుతాడు ఆ అబ్బాయి. శృతి తేరుకుని ఆ అబ్బాయి నుంచి దూరం జరిగి కోపంగా అతన్ని చూస్తూ, ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు? ఆ అమ్మాయిని చూస్తే చాలు ఓ మీద పడిపోతారు. అయినా నీకు అమ్మాయిలో కరువయ్యారా? నాకిలా డాష్ ఇచ్చి నన్ను పడేయాలని చూడకు అని వేలు చూపిస్తూ అంటుంది శృతి. ఆ అబ్బాయి కోపంగా శృతిని మార్చి మార్చి చూస్తూ, హలో మిస్ కాకరకాయ, ఏంటి ఓ రెచ్చిపోతున్నావు? అయినా నువ్వే వచ్చి నాకు డాష్ ఇచ్చావు. నేను నీ మీదేం పడలేదు, నువ్వే నా మీద పడ్డావు. ముందే అది తెలుసుకో అని కోపంగా శృతిని చూస్తూ అంటాడు. నువ్వేమైనా అందగాడివా నీ మీద పడ్డానికి? అయినా నీకంత సీన్ లేదు, ముందు తప్పుకో నేను వెళ్ళాలి అని కోపంగా అంటూ పక్కకి వెళ్తుంటే, వెళ్ళు వెళ్ళు, అయినా నిన్ను ఇక్కడ ఎవ్వడా ఆపలేదు. అయినా అందంగా ఉన్న అమ్మాయిలు వెంట పడితే బాగుంటుంది. నీలాంటి పొగరుబోతులను ఎవరు చూస్తారు చెప్పు. వెళ్ళు పో వెళ్ళు అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు ఆ అబ్బాయి. ఏయ్ పోరా నిన్ను అని కోపంగా శృతి వైపు వస్తూ ఉంటే, రేయ్ అభి అని వెనక నుంచి రామ్ గొంతు వినిపిస్తుంది ఆ అబ్బాయికి. వెనక్కి తిరిగి చూడగా రామ్ హ్యాపీ స్మైల్తో వస్తూ ఉన్నాడు. ఏ హాయ్ రా శ్రీరామచంద్ర, ఎలా ఉన్నావు అని రామ్ని గట్టిగా హత్తుకుంటాడు అభి. అబ్బా అని కడుపులో పంచిస్తాడు రామ్. జస్ట్ రామను లేదంటే నరికేస్తా అని నవ్వుతూ చెప్పి తిరిగి హత్తుకుంటాడు రామ్. సర్లే కానీ ఎలా వచ్చావురా, నీకు ఈ రూట్ తెలియదు కదా, ఎవరు చెప్పారా అని అడుగుతాడు రామ్. సూర్య రూట్ మ్యాప్ పంపించాలే కానీ మన సూర్యది లక్ కదా, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. గ్రేట్ వాడు, అంతే కదరా. సరే పద లోపలికి వెళ్దాం అని అభిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే కారులో బ్యాగ్ తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్న శృతిని చూపించి, అవునరా ఈ అమ్మాయి ఎవర్రా ఇంత తేడాగా ఉంది అని వెటకారంగా అంటాడు అభి. రే తనెవరో గుర్తుపట్టలేదా? తను నా సిస్టర్ రా శృతి అని రామ్ చెప్పగానే, వాట్, తను నీ సిస్టరా? చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది కదరా, ఇప్పుడు ఇలా ఉందేంటి అని వెటకారంగా అంటాడు అభి. రే పగిలిపోద్దు చెప్తున్నా. ఓ ఓ సారీ సారీ రా అని అభి అనగానే శృతి అని పిలుస్తాడు రామ్. లోపలికి వెళ్ళేది కాస్త ఆగిపోయింది. ఏంటన్నయ్య అని రామ్ వైపు తిరిగి అంటుంది శృతి. వీడు గుర్తున్నాడా, నా ఫ్రెండ్ అభిరా అని అభిని గుర్తు చేస్తాడు రామ్. శృతికి ఎవరో అర్థం కాక అయోమయంగా ఫేస్ పెట్టడంతో, అదేరా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఒకటే అల్లరి చేసేవాడు, నువ్వేమో వీడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేదానివి. అభిరా గుర్తుకొచ్చిందా? శృతి కొంచెం సేపు ఆలోచించి, ఓ వీడా, చిన్నప్పుడే అనుకున్నా, ఇప్పుడు కూడా ఏం మారలేదుగా, అదే బలుపు అని కోపంగా అభిని చూసి కోపంగా అంటుంది శృతి. మరి నీకేమైనా తగ్గిందా? దానికి డబల్ పెరిగిందిగా అని అభి కూడా ఏ మాత్రం తగ్గకుండా అంటాడు. ఏ ఆపండ్రా మీ గొడవ, అయినా ఏంటి ఇప్పుడే కలిసారుగా, అప్పుడే గొడవ స్టార్ట్ చేశారు. శృతి నువ్వు లోపలికి వెళ్ళు అని రామ్ కసరగానే శృతి అభిని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకురా దానితో గొడవ, నీకెందుకు, పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు.
రామ్, అభి, సూర్య ఈ ముగ్గురు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురు కలిసే చదువుకున్నారు. కలిసే అమెరికా వెళ్లారు. కానీ సూర్య, రామ్ తిరిగి ఇండియా వచ్చేస్తే అభి మాత్రం అక్కడే ఉన్నాడు. వీళ్ళు కలవక ఒక సంవత్సరం అవుతుంది. అభి కూడా ఇండియాకి రాక చాలా సంవత్సరాలవుతుంది. చెప్పాలి అంటే అభి ఫ్యామిలీ అంతా కూడా అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. ఇంక ఇండియా వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు సూర్య కోసం ఇక్కడికి వచ్చాడు అభి. ఇక సీత, మీన ఇద్దరు కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో శృతి, రాధిక కూడా. ఆర్య గార్డెన్‌లో కొంచెం దూరంగా ఉండి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సందడి అంతా కూడా ముగిసిపోయింది. వచ్చిన బంధువులు కూడా భోజనాలు చూసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోగా, మిగిలిన వాళ్ళు ఇంట్లో అందరూ కూర్చుని సరదాగా ముచ్చట్లు పెడుతూ భోజనాలు కంప్లీట్ చేశారు. ఇక 3 రోజులుగా ఉన్న అలసట వలన అందరూ నిద్రలోకి జారుకున్నారు. అలా మిడ్‌నైట్ టైంలోని మంచి నిద్రలో శృతికి రూమ్ బయట నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటో చూద్దాం వచ్చే ఎపిసోడ్‌లో.